హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను స్నేహ. నేను సంధ్య. వెల్కమ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. సో ఈరోజు మనం న్యూజిలాండ్లో ఉన్న అంబురి రీజనల్ పార్క్ గురించి చూద్దాము. సో బేసిక్గా ఏంటంటే మేము న్యూజిలాండ్లో మాస్టర్స్ చేసాము, నేను స్నేహ. సో అప్పటి వీడియోస్ అనమాట ఇవి. సో బేసిక్లీ గర్ల్ బాస్ అబ్రాడ్ ఈజ్ అబౌట్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అబ్రాడ్. సో అందుకనే మీరు న్యూజిలాండ్ వీడియోస్ ఇంకా తైవాన్ వీడియోస్ రెండు మీరు చూస్తుంటారు. అండ్ ఇదిగోండి, ఇది అంబురి రీజనల్ పార్క్, వెరీ క్లోజ్ బై టు ఆక్లాండ్ సిటీ. సో ఇక్కడ షీప్స్ ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, హెన్స్ ఉంటాయి, పౌల్ట్రీ అవన్నీ ఉంటాయి. సో ఎంత క్యూట్గా ఉంది కదా. న్యూజిలాండ్ ఈజ్ మెంట్ ఫర్ ఇట్స్ ల్యాండ్స్కేప్, గ్రీనరీ, బ్యూటీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కంట్రీ. అండ్ ప్రస్తుతం అయితే కోల్డ్ వెదర్ చాలా కోల్డ్గా ఉంది కాబట్టి మేము పఫర్ జాకెట్స్ అవన్నీ వేసుకున్నాం అనమాట. చూడ్డానికి సన్నీగా ఎలా ఉంది, అనిపిస్తుంది. అంటే కొంచెం సన్నీగా, కొంచెం క్లౌడీగా అట్లా ఉంటుంది. బట్ హవెవర్ టెంపరేచర్స్ ఆర్ క్వైట్ లో దేర్. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ ల్యాంబ్స్కి మనము బాటిల్ ఫీడ్ చేయొచ్చు అనమాట, మిల్క్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా ఫీడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఇది కిడ్స్కి ఒక యాక్టివిటీ అనమాట. సో మేము కూడా ట్రై చేయొచ్చా అంటే ఎస్ షూర్ అన్నారు. సో మనకి ఒక బాటిల్ ఇస్తారనమాట, దాంట్లో మిల్క్ వేసేసి. సో వీ కెన్ ఫీడ్ దీస్ ల్యాంబ్స్. సో ఇవైతే వెయిట్ చేస్తున్నాయి, వాటికి అర్థమైపోయింది, ఈ బిన్లో వేయగానే వాటికి అర్థమైపోయింది అనమాట. సో వెయిట్ చేస్తున్నాయి ఈగర్గా. అదిగోండి, నేను అదే బాటిల్ చెప్పాను కదా, అదే ఆ మిల్క్ బాటిల్. సో మనం అట్లా పట్టుకుంటే అవి వచ్చి అవి తాగుతాయి అనమాట. మిగతా వాళ్ళు కూడా అక్కడ చుట్టూరా ఉన్నారు చూడండి. సో దిస్ ఈస్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్ అంబురి రీజనల్ పార్క్. అండ్ న్యూజిలాండ్లో ఎక్కువ మీకు షీప్స్ ఉంటాయి, పౌల్ట్రీ ఉంటుంది. అండ్ వూలెన్ క్లాత్స్కి చాలా స్పెషల్ న్యూజిలాండ్. సో ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్. అండ్ క్యాటిల్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ. సో డైరీ ప్రోడక్ట్స్ ఆర్ లైక్ క్రేజీ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ మెంట్ ఫర్ ఐస్ క్రీమ్స్. న్యూజిలాండ్ ఐస్ క్రీమ్స్ ట్రై చేయకపోతే మాత్రం యూ విల్ మిస్ అ లాట్. సో ఇట్స్ మెంట్ ఫర్ ఐస్ క్రీమ్స్, మిల్క్, చీజ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి. వైన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు న్యూజిలాండ్ నుంచి. సో వీడు బాటిల్ లాగేసుకుంటున్నాడు మొత్తం, ఇంకా లూజ్గా వదిలేస్తే వీడు బాటిల్ మొత్తం లాగేసుకునేటట్టున్నాడు వీడు. సో ఇలా మేము వన్ డే అవుటింగ్ లాగా వి స్పెండెడ్ అంబురి రీజనల్ పార్క్. సో ఇవే కాకుండా మనకి ల్యాండ్స్కేప్స్ ఉంటే పిక్నిక్స్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. ఇదిగోండి పౌల్ట్రీ, ఇంకొంచెం ఈమూ బర్డ్స్ అవి కూడా ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఎట్లా అంటే ఫ్యామిలీస్ కమ్ టు సెలబ్రేట్ ఎ పిక్నిక్ ఓవర్ దేర్. సో వాళ్ళు ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని, చాలా ల్యాండ్స్కేప్ ఉంది కదా అక్కడ కూర్చుని, సో అలా we can spend some time with family and friends and also watch this cute babies there. సో ఇవే కాకుండా ఇక్కడ పూర్వకాలంలో మనకి మిల్క్ ఎలా తీసేవాళ్ళు అండ్ ఈ షీప్స్ కదా, సో ఊలు ఎలా తీసేవాళ్ళు అనేవి కూడా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టారనమాట ఇక్కడ. ఇదిగోండి కావ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో ఇవి ఎక్విప్మెంట్స్ అండ్ కొంచెం ఆర్ట్ సెంటర్స్ అని కూడా ఉంటాయి. సో ఇది అక్కడ వ్యూ, అక్కడ ఉన్న లేక్ వ్యూ ఇది. సో చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. నీకు? చాలా బాగా నచ్చింది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అబ్రాడ్. బై బై, టేక్ కేర్.